హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ రదా. ఈ రోజు మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొత్తం అందరు ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ అనాలిసిస్ లా చేద్దాం అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, కాన్ఫ్లిక్ట్ అనేది రేజ్ అయింది కదా, తనూజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి చేరవడం ఇట్స్ ఏ గేమ్ ప్లే. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారి వాళ్ళ వైఫ్ కి ఎందుకు ఇవ్వలేదు, కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి ఎందుకు చేర్చింది అని అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇష్యూ, దివ్య వర్సెస్ తనుజ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన హింట్స్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఎటువంటి హింట్స్ నెగిటివ్ గా ఉన్నాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఫ్యామిలీస్ ని మనం ఏం అనకూడదు, ఓకే? ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి జరగాలని చూస్తారు, అవి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు అంతే. సో వాళ్ళని ఏమనుకుంటా అసలు యాక్చువల్ పాయింట్ ఏం జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ సిస్టర్ డాటర్ వచ్చింది, భలే క్యూట్ ఉంది అబ్బా. అండ్ నెక్స్ట్ తర్వాత వాళ్ళ చిన్న చెల్లి వచ్చింది, ఆవిడ అంటే లైక్ మిస్ పెళ్లి కూతురు మాట, చాలా బాగున్నారు, పద్ధతిగా చాలా నీట్ గా ట్రెడిషనల్ గా ఉన్నారు. బిగ్ బాస్ ఏం చేశారంటే అందరికి ఫస్ట్ దీనికన్నా ముందు అందరికి కొన్ని టైమింగ్స్ ఇచ్చారనమాట, 60 అని, మిగతా వాళ్ళకి ఏంటంటే 45, 30, 20, 20, 15, 15, 15 అలా. అండ్ తనుజ క్యాప్టెన్ అయినందువల్ల తనుజకి అసలు ఆడకుండానే 60 minutes అని చెప్పి ఇచ్చేసారు అనమాట. ఇది తప్పు పట్టచ్చు, అలా ఇచ్చారేంటి, అందరికి సమానంగా ఇవ్వాలి కదా అని. ఆడి తను గెలుచుకుంటే బాగుండేది, అది కూడా నాకు ఒపీనియన్ ఉంది. కానీ బిగ్ బాస్ ఇస్తే మనం ఏం చేస్తాం, తను ఏం చేస్తుంది, సో మనం దీని గురించి ఏం మాట్లాడలేం, అది బిగ్ బాస్ ఇచ్చిన డెసిషన్. అండ్ నెక్స్ట్ ఇలాంటి టైమింగ్స్ అనేది నాకు లిటరల్ నచ్చలే. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, ఇది అంత వర్కౌట్ అవ్వలేనట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫ్యామిలీని కలవాలని, ఫ్యామిలీ వీక్ జరగాలని ప్రతి కంటెస్టెంట్ కోరుకుంటారు, ఫ్యామిలీ వీక్ వరకైనా ఉండాలి అట్లీస్ట్ అని చెప్పేసి. దానికి టైమింగ్స్ పెట్టి అది నాకు అంత నచ్చలేదు. ఈ ప్రొసీజర్ అంతా ఎంతమందికి నచ్చలేదో ప్లీజ్ డూ కమెంట్ గైస్. పసుపు రాయడం ఇవన్నీ కూడా చేశారనమాట, తనకి తాంబూలం ఇవ్వడం లాంటివి కూడా ఒక చిన్న ఫంక్షన్ లా చేశారనమాట. బిగ్ బాస్ టీమ్ ఇవి మాత్రం చాలా బాగా చేస్తారబ్బా. న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా, లైక్ కపుల్స్ అయినా, లైక్ బేబీస్ కి సెపరేట్ గా, లైక్ ఇలా రిలేషన్స్ కి మాత్రం భలే ప్రతి ఫ్యామిలీ వీక్ లో ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి, బాగా చేస్తారు నిజంగా. తనూజ చెల్లి తనకి ఏమి హింట్స్ ఇచ్చిందంటే అది పాజిటివ్ వే, కానీ ఒక పరంగా నెగిటివ్ కూడా. తనుజ కదా పాజిటివ్. ఏం హింట్స్ ఇచ్చిందంటే ఆవిడ, ఎక్కువ ఏడుస్తున్నావు, ఒక ఫస్ట్ ఏడవడం తగ్గించేసాయి, అసలు నువ్వు ఏడుస్తుంటే అమ్మని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, అసలు ఫస్ట్ ఏడుపు అనేది బంద్ చేసే అని చెప్పిందన్నమాట ఆవిడ. అండ్ అది మంచి హింట్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పారంటే, నీకు సపోర్ట్, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లోనూ బయట అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ రెండు మిక్స్ చేసి మర్జ్ చేసి చెప్పింది అనమాట. అంటే ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు, బయట కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ముందే లాస్ట్ వీడియో చేసా, తనుజ ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం రాంగ్, కానీ అలా పాస్ చేయడం కొన్ని కారణాలు ఉన్నాయని కూడా 50-50 అని చెప్పా. ఆవిడ అలాగే వాళ్ళ చెల్లి వచ్చి మంచి హింట్ ఇచ్చారు, ఏంటంటే తను ప్రతిసారి నాకు సపోర్ట్ లేదంటే ఆవిడే నెగిటివ్ అయింది. ఇప్పుడు ఇంకా 4 weeks ఉన్నాయి, సో ఇది మంచిగా వాళ్ళ చెల్లి తనకి కన్వే చేయాలి, ఎలా కన్వే చేయాలి అని ఆలోచించి కరెక్ట్ గా కన్వే చేసినట్టు అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ కూడా. అండ్ నెక్స్ట్ బయట నన్ను తిడుతున్నారా నా ఈ మూడ్ స్వింగ్స్ కి అది ఇది అంటే ఏమీ లేదు, కానీ అమ్మే నిన్ను తిడుతుంది, అసలు ఏంటి అందరి మీద అరవడం, గట్టిగా మాట్లాడడం ఏంటని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫీల్ అవుతున్నారంట. అలాగా ముందు కూడా చెప్పాను, తనుజ గారి పాయింట్ కరెక్ట్ అయినా ఆవిడ వే ఆఫ్ అప్రోచ్ అనేది రాంగ్. అదే ఆవిడలో బిగ్గెస్ట్ మైనస్. ఆవిడది నెమ్మదిగా మార్చుకుని శాంతంగా ఉండి ప్రశాంతంగా మాట్లాడితే మాత్రం ఏ కూడా వచ్చేదే కాదు. అదే వాళ్ళ సిస్టర్ కూడా చెప్పారు, అమ్మే ఏంటి ఇలా అరుస్తుంది అని చెప్తే ఆవిడకి బాగా అర్థమైంది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి ఎగ్జాంపులే చెప్పారన్నమాట. అండ్ తర్వాత నాకు అన్నిటికన్నా సూపర్ గా అనిపించింది ఏంటంటే, యాక్చువల్లీ తనుజ గారికి భరణి గారు అంటే ఇష్టం అబ్బా. ఫస్ట్ వాళ్ళ బాండ్ చాలా బాగుండేది, అది నాకు ఎక్కడ రిజంబుల్ అయిందంటే, వాళ్ళ సిస్టర్ ని భరణి గారి కాళ్ళకి నమస్కారం పెట్టమని చెప్పింది తనుజ, తను చక్కగా వెళ్ళి పెట్టింది, అంటే భరణి గారి బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పేసి. నాకు ఆ సీన్ చాలా బాగా అనిపించింది. ఇలా ఎవరికి ఎంతమంది అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి అబ్బా, ఇంత కష్టపడి చెప్తున్నాను కదా. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చారు మేడం. సుమన్ శెట్టి గారు ఎంత నాటీ అయిపోయారంటే నేను కళ్ళు మూసుకున్నా. ఆయన చాలా రొమాంటిక్ అయిపోయారు మాట, రొమాంటిక్ సుమన్ శెట్టి గారు బయటకు వచ్చారు. సో వాటి గురించి ఏమో అడగొద్దు మనం. సో ఆడుతున్నానా అంటే వాళ్ళ వైఫ్ అన్నారు, చాలా బాగా ఆడుతున్నారండి, అందరం షాక్ కూడా అయ్యాం. నిజంగా అది ట్రూ. ఎవరు సుమన్ శెట్టి గారు ఫ్యూ వీక్స్ లోనే బయటకు వచ్చేస్తారు అనుకున్నాం, కానీ ఇన్ని వీక్స్ ఉంటారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దానికి తగ్గట్టు ఆయన గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయితే వచ్చింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఆయన చేసి చూపించారు అనమాట. సో వాళ్ళ వైఫ్ కూడా అదే అన్నారు. అంతా అయిపోయింది. సో బయటకు వచ్చి అందరితో కూడా నార్మల్ గా మాట్లాడారు, వాళ్ళ వైఫ్ నార్మల్ గా పలకరించారు. తర్వాత సుమన్ శెట్టి గారికి వచ్చిన హింట్ పర్ఫెక్ట్ గా నెగిటివ్ హింట్ ఏంటంటే, ఫస్ట్ సంజన గారిది ఇంక వదిలేసేయండి, ఆవిడ మిమ్మల్ని అలా అంటే మేము చాలా ఫీల్ అయ్యాం, కానీ ఇంకా దాన్ని వదిలేసేయండి అన్నట్టు చెప్పారు. అది మంచి విషయం, ఇది పాయింట్ కరెక్టే. సెకండ్ ఇచ్చిన హింట్ ది వరస్ట్, ఆయన అలా మారితే లైక్ ఆవిడ చెప్పినట్టు ఆయనకే పెద్ద మైనస్. తనుజాతో దూరంగా ఉండండి అంటే ఏమి బ్యాడ్ గా వస్తుందా అని అడిగితే, తను హైప్ ఉన్న వాళ్ళతోనే ఉంటుంది, తన హైప్ తెచ్చుకోవడానికి అన్నారు. నిజంగా అడుగుతున్నా, అందరినీ అడుగుతున్నా, తనుజ గారు సుమన్ శెట్టి గారితో ఉండడం వల్ల తనుజ గారికి హైప్ వచ్చిందా? సుమన్ శెట్టి గారు తనుజాతో ఉండడం వల్ల సుమన్ శెట్టి గారికి హైప్ వచ్చిందా?
లిటరల్లీ అడుగుతున్నా, స్క్రీన్ స్పేస్ తప్ప తనుజకి వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఓకే, ఈవిడికి హైప్ రావడానికి ప్రత్యేకంగా. అది ఆవిడ ఎందుకు చెప్పారో, ఎవరు చెప్పి పంపించారో, రాంగ్ చెప్పి పంపించారు. ఆయన నేను లైవ్ అంతా చూస్తున్నా కదా ఇన్ని రోజులు, అది ఎప్పుడో 2 days బ్యాక్ జరిగింది కదా. సో ఇప్పుడు ఆయన నిజంగా అది ఏమి అవలంబించలేదు, ఆయన దాన్ని సీరియస్ గా ఏమీ తీసుకోలేదు. ఆయన బ్రెయిన్ లో ఉంటుంది, బట్ స్టిల్ ఏంటంటే పెద్దగా దూరం అయిపోయి ఒకేసారి దీన్ని యూనో మాట్లాడకుండా ఇది పెద్దది చేయలేదు సుమన్ శెట్టి గారు. అది మంచి పని చేశారు. ఆయన ఏం ఆలోచన చేశారో, మేబీ చేస్తారో చేయరో మనకు తెలియదు ఫ్యూచర్ లో, బట్ ఆ స్టెప్ తీసుకోవడం ఆయన మంచి విషయం. ఎందుకంటే తనుజాకి దూరం అయిపోతే ఆయనకే పెద్ద మైనస్ నా పరంగా చెప్పాలంటే. యాక్చువల్లీ తనుజ ఒక సర్టన్ పాయింట్ నుంచి సుమన్ శెట్టి గారితో కావాలని క్లోజ్ అయ్యి ఉండొచ్చు. ఇంకో కొన్ని విషయం చెప్తా. అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని తనుజ నామినేట్ చేసింది. ఓకే, నామినేట్ చేసిన తర్వాత సుమన్ శెట్టి గారికి ప్రతి వీకెండ్ అప్లోజ్ వస్తుంది. ఇది చూసి మేబీ తను ఇలా కూడా అనుకుని ఉండొచ్చు కదా. బోత్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ఏంటంటే సుమన్ శెట్టి గారిని నేనే తప్పుగా అనుకుంటున్నానేమో, అంటే అందరూ అప్లాస్ చూసి జనాల్లో ఇది చూసి సరే నేను ఎందుకు ఆయనకి నెగిటివ్ అవ్వడం, ఆయన నిజంగా ఆడుతున్నట్టే ఉన్నారులే అని చెప్పేసి దాన్ని అనుకుని తనకి ముందు నుంచి సుమ్ము ఇదంతా ఉండేది. ఈయన దగ్గర నుంచి తనకి పాజిటివిటీ తెచ్చుకోవాలి అని చెప్పి చేసి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అలా చేయడం వల్ల దీనికి ఏం వచ్చేది ఏమీ లేదు. ఇది నా స్టేట్మెంట్. డెమోన్ చెప్తున్నాను కదా, డెమోన్ ఈజ్ వెరీ అండర్ రేటెడ్, వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్. అండ్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పా. ఆ వీడియో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ ఎప్పుడైతే ఈ క్లాష్ వచ్చింది దాని గురించి కూడా సూపర్ అనాలిసిస్ చేశాను. అది 3K వ్యూస్ వచ్చినట్టున్నాయి, ఎందుకంటే మన న్యూ ఛానల్ కదా, ఏం చేస్తాం. సో ప్లీజ్ డూ వాచ్ గైస్, సూపర్ డూపర్ అనాలిసిస్ ఉంటుంది. అది పైన ట్యాగ్ చేస్తాను నేను. డెమోన్ కి రావాల్సిన అప్రిషియేషన్ అయితే మాత్రం రాలేదనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ తను ఎప్పుడు అయినా ఏదైనా గేమ్ ఆడదాం అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ తీసేస్తున్నారు. అండ్ అదే ఈ రీతు, డెమోన్, ఈ రోత కొంచెం అప్పుడు ఎక్కువ ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, బెటర్ అయింది. డెమోన్ వాళ్ళ మమ్మీ వచ్చారన్నమాట. ఆవిడ వెరీ హోమ్లీ వైబ్ ఇచ్చారు నాకు. అంటే నాకు కల్మషం లేని మనిషి అని ఆమె చూడగానే నాకు అనిపించింది. ఆవిడ ఏమి హింట్స్ కొడుకుకి ఏదో చెప్పాలి అనేది ఆవిడకి తెలియదు, అండ్ ఆవిడ చెప్పలేదు కూడా. ఆవిడ కొడుకుని చూసుకోవాలి, కొడుకుకి తినిపించాలి అని చెప్పొచ్చారు. అండ్ రీతుని కూడా భలే దగ్గరికి తీసుకున్నారు, ఏం అనలేదు. అండ్ రీతు కూడా ఇంకేం అనట్లేదు కదా అని రెచ్చిపోయింది అనుకోండి, ఇక్కడ నేను గిన్నెలు తవ్వుతా, మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుండే అని చెప్పేసి. సో ఏం పెద్ద హింట్స్ ఏం ఇవ్వలేదు, బాడు అంతే. జస్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చారు. ఆవిడ చాలా తాపత్రయం పడి నాకు ఫ్యామిలీ వీక్ రాదని బిగ్ బాస్ కావాలని ఏడిపించి లాస్ట్ కి ఏమన్నారంటే, ఇమాన్యుయల్ ని ఇక్కడ నిజంగా మెచ్చుకోవాలి, 15 minutes త్యాగం చేశాడు 45 minutes లో. అండ్ నెక్స్ట్ ఎవరు కళ్యాణ్ కూడా ఇచ్చేస్తా నేను తీసేసుకోండి నా 5 minutes అంటే అందరూ తిట్టారు. ఏంటి కళ్యాణ్, నీ కోసం కాకపోయినా నీ గురించి వచ్చిన వాళ్ళ కోసమైనా ఆలోచించాను. వీళ్ళిద్దరు మనసుని నిజంగా మెచ్చుకోవాలి, ఎవరు అయితే ఇవ్వరు కానీ థ్యాంక్ఫుల్లీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఈవిడ కూడా మెచ్చుకోవాలి. సంజన గారు కూడా నాకు 1 minute చాలు కళ్యాణ్, నీ దగ్గర నుంచి నీకు కావాలి కదా అని చెప్పేసి టోటల్ 16 minutes వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉన్నారు. ఆయన అయితే ఎక్కువ ఏమి హింట్స్ ఇవ్వలేదు, అసలు ఆయన ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది. పాప చాలా క్యూట్ ఉంది. అండ్ తను సంజన గారిని చూసి గుర్తుపట్టలేదు, లైక్ పుట్టగానే ఒక 5 months లో వచ్చేసారు కదా, సో ఇది ఉంటుంది. అండ్ అమ్మ ప్రేమ కనిపించింది సంజన గారిలో. అండ్ కొడుకు అయితే చాలా బాగున్నారు, వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం భలే బుజ్జుకున్నాడు. అసలు ఎవరు ఇమాన్యుయల్, రీతు, పవన్, కళ్యాణ్ వీళ్ళతో భలే ఆడుకున్నాడు. లిటరల్లీ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అని అనిపించింది నాకు. అండ్ ఆయన ఏమి ఇవ్వలేదబ్బా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, ముందు ఎలా చురుగ్గా ఉండేదానివో, లైక్ దేని గురించి ఆలోచించకుండా దేని గురించి భయపడకుండా ఎలా ఆడేదానివో అలాగే ఆడు అని అన్నారు అంతే. అంతకు మించి ఇంకేమి ఇవ్వలేదు ఆవిడికి. అండ్ ఎవరి గురించి కూడా ఏమీ చెప్పలేదు. దివ్య వాళ్ళ మమ్మీ ఇచ్చారు. దివ్య వాళ్ళ మమ్మీ ఎంత ఎనర్జెటిక్ అంటే, ఆవిడ్ని దివ్యాన్ని బయట పంపిస్తే వాళ్ళ మమ్మీని ఇంటి లోపల తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అండ్ వాళ్ళ మమ్మీ మాట్లాడడం స్టార్ట్ చేయగానే సేమ్ దివ్య వాయిస్ కదరా అని నాకు అనిపించింది. సేమ్ వాయిస్ అబ్బా వాళ్ళిద్దరిది. అందరితో 1 man షో చేసినట్టు అందరి గురించి సూపర్ గా చెప్పారు, అందరి గురించి. అండ్ ఇక్కడ కొంచెం మెయిన్ గా హైలైట్ అయింది తనుజాకి చెప్పిన పాయింట్. ఆవిడేమో అంత నెగిటివ్ గా ఏం చెప్పలేదబ్బా నాకు అనిపించింది. తనుజ ఈజ్ లైక్ పెద్ద కూతురు, మా కూతురు కూడా. నువ్వు కూడా ఏంటంటే ఈ హౌస్ ని నీ చేతిలోకి తీసేసుకున్నావు, కానీ అది ఎవరికి తెలీదు ఎప్పుడు తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు అని చెప్పేసి చెప్పారు. అది ఒక పరంగా ఇట్స్ నాట్ నెగిటివ్, అది పాజిటివ్ వే, కానీ అది ట్రూయే. కానీ ఆవిడ ఒక సర్కాస్టిక్ అందరికీ తెలియాలి అనే వేలో చెప్పినట్టు అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. కానీ అది బయట పెట్టాలని చెప్పారు ఆంటీ అయితే మాత్రం. దివ్యాకి ఇంకొన్ని ఓట్స్ పడేలా బూస్ట్ చేసింది అయితే మాత్రం ఆంటీ వల్లేనేమో. అండ్ ఆంటీ ఇక్కడ ఒక ఇది చెప్పారు, లైక్ భరణి గారి దివ్య బాండింగ్ గురించి. ఇప్పుడు బయట బోల్ అంత ఇది వస్తుంది కదా, ఇక్కడ దివ్యాకి భరణి గారు అంటే ఇష్టం అబ్బా, ఇష్టం ఇన్ ద సెన్స్ బ్రదర్లీయే, ఇక్కడ ఏమీ వేరేగా ఏం కాదు. కానీ ఇది ఎందుకు అంత రాంగ్ గా వెళ్తుందంటే, దివ్య ఓవర్ ప్రేమ, ఓవర్ ఆయన మీద అరి చేయడం. అండ్ నెక్స్ట్ జలస్ లేదు తనుజ మీద దివ్యాకి, తనుజతో మాట్లాడుతుంటే అని నేను కూడా ముందు అనుకున్నా. కానీ ఆవిడ చేసే పనులు ఎలా దారితీస్తాయంటే, ఇది పక్కా జలసేరా
అన్నట్టే దారి తీస్తున్నట్టే చేస్తుంది. మళ్ళీ అంటుంది ఇక్కడ ఎవరున్నా నేను అదే చేద్దును అని అంటుంది. దాని గురించి కూడా చెప్తా జరిగిన విషయం. వాళ్ళ మమ్మీ, నేను భరణి గారిని చూసి మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ ఒక అతను సూసైడ్ చేసుకున్నారు. సో నేను భరణి గారిని చూసి నేను కనెక్ట్ అయ్యాను బ్రదర్ గా. సో అదే మా అమ్మాయి కూడా చెప్పి పంపించాను, అమ్మాయి నాకు బ్రదర్ గా అనిపించారు అని చెప్పేసి కైండ్ ఆఫ్ లో చెప్పారు. అండ్ నెక్స్ట్ అందుకే దివ్య కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి అంత కనెక్ట్ అయింది అన్నట్టు చెప్పారు. నాకు ఇది కవరప్ స్టోరీయా అంటే 50% కవరప్ స్టోరీ అనిపించింది. నిజంగా చెప్తాను, ఆవిడ ఫీల్ అయి ఉండొచ్చు బ్రదర్ అని చెప్పేసి, కానీ బ్రదర్ అని చెప్పి పంపించి మేబీ ఎలా చెప్పి ఉండొచ్చు అంటే ఆయన భలే జెన్యున్ గా ఉన్నారమ్మా అని చెప్పి ఉండొచ్చు. కానీ ఈ బాండ్ ని నార్మలైజ్ చేయడానికి ఆవిడ కావాలని లైక్ వాళ్ళ కూతురు కోసం పడే ఆరాటం అబ్బా అది, అంతే తప్ప ఇంకేం లేదు. నేను ఇక్కడ ఏం పెద్ద తప్పట్లేదు. సో దానికే ఈ స్టోరీ చెప్పుండొచ్చు. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి గైస్. తర్వాత కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చారు. కళ్యాణ్ ని చూస్తే ఒక ఫ్రెండ్లీ వైబ్ అండ్ ఒక పక్కింటి కుర్రాడు, పక్కింటి బ్రో అనే వైబే వస్తుంది ఎవరికైనా. అండ్ వాళ్ళ మమ్మీ తను చెప్పిన స్టోరీ లైక్ ఏంటంటే హాస్టల్లో నన్ను దూరం పెట్టారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారని చూసేవాడిని, ఎప్పుడు నాకు కాల్ వచ్చేది కాదు అని చెప్పేసి తను చెప్పిన ఎమోషనల్ స్టోరీ ఏదైతే ఉందో అదంతా ఈ రోజు తన ఎమోషన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా ఫీల్ అయి ఉంటారు. అండ్ అది ప్రౌడ్ మూమెంట్. ఏ కొడుకైనా కూతురైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి తలెత్తుకునేలా మనం చేయాలి అని ఎవరైనా కోరుకుంటారు. అది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్. ఇప్పుడు కళ్యాణ్ అది నెరవేర్చాడు, తన డ్రీమ్. అది కళ్యాణ్ అంత ప్రౌడ్ గా చెప్పాడంటే ఇదేదో అతి చేసినట్టు కాదు, తను సాధించాడు, తను చెప్పాడు. అండ్ నాకైతే సూపర్ గూస్ బంప్స్ మూమెంట్ అనిపించింది. ఇప్పుడు లక్ష్మి గారి కొడుకు కళ్యాణ్ కాదు, కళ్యాణ్ అమ్మ లక్ష్మి అని చెప్పేసి సూపర్ ప్రౌడ్ మూమెంట్ అది. ఏ తల్లిదండ్రులకైనా, ఏ కొడుకైనా, ఏ కూతురికైనా. కూర్చుని బయట మాట్లాడారు. వాళ్ళ మమ్మీ ఒకటే చెప్పారు, బయట వాళ్ళు చెప్పి పంపించుంటారు కరెక్ట్ గానే, నువ్వు బాగా ఆడాలి అండ్ ఎవరిని నమ్మకు, అండ్ నెక్స్ట్ నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇవన్నీ కరెక్ట్ అబ్బా, నువ్వు కప్పు కొట్టాలి, ప్రామిస్ చేయి అని చెప్పేసి చెప్పారు. నువ్వు కొట్టకపోతే బయటకు వచ్చాక నేను కొట్టేలా ఉన్నారు అంటే తన గ్రాఫ్ ఎంత పెరిగిందో కళ్యాణ్కి ఈ రోజు అర్థమై ఉంటుంది. మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్ళి అందరినీ ఇల్లు చూద్దుగానే అని చెప్పి చూపించిన తర్వాత అందరు రోజు రూమ్ లో కూర్చుంటే మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి రా అని చెప్పారు. ఇక్కడ అందరూ తప్పు పడుతున్నారు, అక్కడ తనూజ కూర్చున్నందుకు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. తనూజని కళ్యాణే కూర్చోమని చెప్పాడు. ఎలాగో చెప్తా. ఎలా అంటే రీతు అంటుంది, ఓ మీ ఫ్యామిలీ మీటింగ్, కూర్చోండి అని అంటుంది. ఎందుకంటుంది అలా అయితే? కళ్యాణే తనూజని కూర్చోమని చెప్పాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కూర్చోమన్నాడు అంటే, నువ్వు మా అమ్మకి ఏదో చెప్తానన్నావు కదా, అమ్మ వస్తే చెప్పు ఇప్పుడు అంటే, అక్కడ తనూజ ఏంటంటే, ఆంటీ మీకు లవ్ స్టోరీ తెలుసా అంటే, మా అమ్మే నడిపించింది అంతా, మా అమ్మకే బాగా తెలుసు, నేను తను మాట్లాడడం కన్నా అని చెప్పేసి మాట్లాడితే, ఆంటీ అసలు ఈ టైం ఇంకోళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు ఆంటీ, అప్పుడు నేను ఏరే పిచ్చా అని చెప్పేసి తిట్టాను కూడా, అసలు టైం ఇచ్చేస్తాను అన్నాడు అని చెప్పేసి సమ్మిల మాడుతుంటే ఆవిడ అన్నారు, అమ్మ మేము కావాలని నేను కళ్యాణ్ని మేము దూరం పెట్టలేదమ్మా, మా ఊర్లో తిన అసలు మా కొడుకు అని ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే తను ఎప్పుడు హాస్టల్లో ఉండడం వల్ల మాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానివల్లే అలా పెట్టడం జరిగింది అని ఆవిడ చెప్పారన్నమాట. ఏ తల్లిదండ్రులు కావాలని కొడుకులు కానీ కూతురు కానీ దూరం పెట్టరబ్బా. ఓకే, ఏ పేరెంట్ అయినా కూడా అది సిచ్యువేషన్ బట్టి అలా జరుగుతూ ఉంటాయి అంతే. అదే ఆవిడ చెప్పడానికి ట్రై చేశారు. తర్వాత బెల్ మోగుతుంటే కళ్యాణ్ ఏమన్నాడంటే, వెళ్ళు క్యాప్టెన్, వెళ్తానన్నావు కదా అంటే, ఇందాక వెళ్తానన్నావు కదా ఇప్పుడు వెళ్ళి అయితే మరి అని చెప్పేసి తను టాంట్ చేశాడు. ఓకే, ఇంకా తర్వాత ఇది అవ్వగానే ఇంకా వెళ్దాం అనుకునేసరికి టైం అయిపోయిన తర్వాత అనూజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి వెళ్ళిపోతున్న టైంలో ఆంటీ ఒక్కసారి అని చెప్పేసి చీరేస్తుంది అనమాట. ఇది బయటకు పంపించలేమోరా అంటే, అందులో ఏం లేదు జస్ట్ చీరే అని చెప్పేసి అంటుంది. వెళ్ళిపోయారా? ఇప్పుడు మాట్లాడుకుందాం. తనూజ కావాలనే గేమ్ ప్లే ప్రకారం చేరిచ్చింది. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ కి ఇవ్వచ్చు కదా, ఎందుకంటే 16th యానివర్సరీ కదా. ఎందుకండి తనూజ ఎందుకు ఇచ్చిందో కూడా దాని తర్వాత చెప్పింది. ఎందుకంటే ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, తను మార్చుకుంది, వాళ్ళ చెల్లి చెప్పింది కదా, ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, కేర్ చేస్తారు, కానీ నువ్వు నాకు ఇంకా ఎక్కువ కేర్ చేస్తావు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు బాగాలేనప్పుడు రాత్రంతా కూడా నన్ను కేర్ చేస్తావు, నువ్వు నాకు ఒక హోమ్ ఫీలింగ్ ఇస్తావు అని చెప్పేసి ముందే చెప్పింది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ 1.5 వీక్ నుంచి మీ మమ్మీ తిని అన్నాడు, మా డాడీ వస్తారు, మా డాడీ మీ మమ్మీ రావాలి అని ముందు నుంచి ఎందుకు అనుకుంది. అండ్ వన్ మోర్ థింగ్, వెంటనే ఆల్రెడీ పెట్టి ఉంచుకుంది కాబట్టి వెంటనే తీసుకొచ్చి ఇవ్వగలిగింది. అదే వెతుక్కుని అప్పుడప్పుడు గేమ్ ప్లే ప్రకారం చీర ఇవ్వాలి అది ఇది అనుకుని చీర తీసుకుని దానికి టైం అయిపోద్ది కదా. తను ముందే అనుకుంది అనేది నా ఉద్దేశం. దాని వెనకట్ల ఇంత జరిగింది ఏంటంటే, ముందు నుంచి వాళ్ళ మమ్మీ రావాలని కోరుకుంది తనుజ. అండ్ వన్ మోర్ థింగ్ ఎందుకు ఇచ్చింది అంటే, అది గేమ్ ప్లే కూడా కొంచెం అయ్యి ఉండొచ్చు, కానీ ముందు నుంచి ఏం చెప్పింది, నువ్వు నాకు కేర్ తీసుకున్నట్టుగా ఎవరు తీసుకోలేదు, నీ వల్లే నాకు హోమ్ ఫీలింగ్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, తనకి నిజంగా బాగాలేనప్పుడు లైవ్ లో ప్రతిసారి చూసినప్పుడల్లా కళ్యాణే పక్కన కూర్చుని ఉండేవాడు. సో దాన్ని ఇవ్వడంలో తప్పే ఉంది. దీన్ని కూడా ఎలా తప్పు పడతారయ్యా, నాకు అర్థం కావట్లే. హేట్రెడ్ ఉండొచ్చు, మరీ ఇంత టూ మచ్ గా ప్రతిదీ గేమ్ ప్లే గేమ్ దృష్ట్యా ఉంచుకుంటే మనుషులా కూడా ఆలోచించాలి ఒక్కొక్కసారి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయం ఒకే గేమ్ త్రూ వెళ్ళకూడదండి, కొన్ని ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని ఆలోచించాలి.
నెక్స్ట్ రీతు వాళ్ళ మమ్మీ వచ్చారు. రీతు వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ రీతు మీద వేసే కామెడీ సూపర్ ఉంది. ఏంటి నువ్వు ఇప్పుడు పని చేస్తున్నాడు మీ మమ్మీ చూడాలా, నువ్వు ఇంత పని చేసినా ముందు చేసిన పనుల మీద నేను కొడతారులే. ఆవిడ కూడా అలాగే వచ్చి గరిట ఇవ్వండి అని చెప్పేసి కట్టుకుంటే హక్ చేసుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఒకటే చెప్పారు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ నీ ఆట ఈ మధ్య తగ్గుతుంది, నీ ఫిజికలే నీ స్ట్రెంత్, నువ్వు ఇంత బాగా ఆడతావని నేను నిజంగా అనుకోలేదు. స్వాట్ టాస్ లో కూడా కింద పడేసావు త్వరగా. కాదమ్మా నీ స్ట్రెంత్ అది అండ్ కన్ఫ్యూజ్ అయ్యో అవ్వకు, నువ్వు స్ట్రాంగ్ గా ఆడు, అదే నీ స్ట్రెంత్, నువ్వు టాప్ 5 దగ్గరగా ఉన్నావు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ తనుజ నిన్ను నిజంగా చాలా బాగా చూసుకుంది. నేను ఇక్కడ ఉంటే ఎలాంటి మాటలు చెప్తానో నువ్వు తనకు అలాగే మాట చెప్పావు అమ్మ మొన్న, నీ ఆట నువ్వు చూసుకో, డెమోన్ వల్ల నీ ఆట నువ్వు పాడు చేసుకుంటున్నావు అని చెప్పి కైండ్ ఆఫ్ చెప్పావు కదా, నేను అదే చెప్తున్నాను, నువ్వు అలాగే చెప్పావు అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని. ఇమాన్యుయల్ మీ ముగ్గురు కామెడీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇమాన్యుయల్ పిలిచి కూడా చెప్పారు. సో రీతుకి కరెక్ట్ యాక్చువల్లీ ఫిజికల్ టాస్క్ లో రీతు తోపబ్బా, కానీ ఈ మధ్య తనకి ఛాన్స్ కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. రీతు బన్నీ గారి వాళ్ళ డాటర్ వచ్చారు. డాటర్ వచ్చిన తర్వాత అందరినీ పరిచయం చేశారు. ఫస్ట్ దివ్య నుంచి ఇలా పరిచయం చేస్తే దివ్య ఆడేసి సుమన్ బాబాయ్ నాకు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత తనుజాని చూడగానే తనుజ అక్క అని చెప్పి గట్టి పట్టుకుని నీది మా డాడీ బాండింగ్ ఎంత ఇష్టం అని చెప్పగానే దివ్యాకి జూమ్ చేశాడండి కెమెరామ్యాన్. అసలు ఈ జనాలు అనుకోకలే బిగ్ బాస్ టీమే అనుకుంటారు. జూమ్ చేయగానే దివ్య అది కొంచెం లోపల అగులుతూ ఉంటుంది. నాతో అంత బాగా ఆడకుండా మీదే మా ఫేవరెట్ బాండ్ అంటే ఉన్నవే 2 బాండ్లు, మరి మీదే నా ఫేవరెట్ బాండ్ అంటే దివ్య ఏమనుకోవాలి, దివ్యాకే అది. అండ్ అది కరెక్ట్ యాక్చువల్లీ. ముందు బాగా అప్రిషియేట్ చేసింది తనుజ అండ్ బర్నీ గారి బాండే బాగుండేది. ముందు గ్రాడ్యువల్ గా ఇమాన్యుయల్ కామెడీ అదంతా చాలా బాగుండేది. తర్వాత దివ్య రావడం అదంతా నెమ్మదిగా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా బర్నీ గారికి ఓట్లు పడుతున్నాయి అంటే తనుజ ఫ్యాన్స్ కూడా వేస్తున్నారు అబ్బా, ఇది ఎంతమంది ఒప్పుకుంటారో నిజాయితీగా ఒప్పుకోండి. సో వాళ్ళ డాడీకి ప్లస్ అవ్వాలని కోరుకుంటారు కదా ఏ కూతురైనా, అందుకే తను స్ట్రైట్ వచ్చి తనుజక్క అని చెప్పించింది అనమాట. దాని తర్వాత వాళ్ళ డాటర్ ఫాదర్ బాండ్ మాత్రం సూపర్ గా కనిపించింది, ప్రేమ అనేది. సో దాని తర్వాత బర్నీ గారే దివ్యాని పిలవమని చెప్పుంటారు. దివ్యాని పిలిస్తే దివ్యకి తను చెప్పింది, థ్యాంక్స్ అక్క, మా డాడీని చూసుకున్నారు, మీరున్నారనే ధైర్యంతో కూడా మేము హ్యాపీగా ఉన్నాము, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు కొంచెం కమాండ్ చేస్తారు, అది కొంచెం తగ్గించుకోండి అక్క, అంత స్ట్రాంగ్ గా అలా కమాండ్ చేయకండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. అయ్యి వాయిసే అంతరా, నన్ను తిట్టు పర్లేదు అని చెప్పి దివ్య కూడా అంది. రూమ్ లో ఏం చెప్పారంటే మిమ్మల్ని ఎవరైనా కమాండ్ చేస్తే వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి, అండ్ కమాండ్ చేసినప్పుడు మీకు అది నచ్చకపోతే స్ట్రాంగ్ గా చెప్పండి, మాకు ఆ ఫైర్ బర్నీ కావాలి, మీరు క్యాప్టెన్ అవ్వాలి నాన్న అని చెప్పారన్నమాట. చెప్పి వెళ్ళారు. అండ్ దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ వచ్చారు. వాళ్ళ మమ్మీ చాలా యాక్టివ్ గా ఉన్నారబ్బా. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ అండ్ ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ అబ్బా, స్థాయి నుంచి ఇమాన్యుయల్ ఆ కుటుంబాన్ని ఎలాంటి స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ మమ్మీ గాజులు ఇది మా కొడుకే కొన్నాడు అని చెప్పేసి అంతకన్నా ఆ ప్రౌడ్ మూమెంట్ ఇంకేం ఉంటుంది. కానీ తను పడిన కష్టానికి, తనున్న స్థాయికి, తన కృషికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే ఇమాన్యుయల్. ఈ విషయంలో అయితే మాత్రం హీఈస్ ఏ ట్రూ ఎంటర్టైనర్. అంతే, కొన్ని విషయాలు నాకు నచ్చవు, ఇలా సేఫ్ గా చెప్పడం ఇలాంటివి నచ్చవు. తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పింది ఏంటంటే నువ్వు కమీడియన్ గా వచ్చావు, నువ్వు హీరోగా బయటకు రావాలి. అండ్ వాళ్ళ మమ్మీ ఒకటి చెప్పారు, నీకు ఎవరైనా నచ్చకపోతే చెప్పేసాయి, నువ్వు వేయకు, ఎవరు నచ్చలేదో అది చెప్పేసే అంతే, అంతే తప్ప నువ్వు వెనకడిగేసి వాళ్ళు ఏమనుకుంటారు ఇలా ఏమనుకుంటారు అని చెప్పి మాత్రం ఆలోచించుకోని చెప్పేసి డైరెక్ట్ గా ఇచ్చారనమాట. నాకు ఇది ఏమనిపించింది అంటే తనుజ లీడర్ కైండ్ ఆఫ్ లోనే ఇచ్చారనిపించింది. అండ్ ఇమాన్యుయల్ మమ్మీ మంచి హింట్స్ ఇచ్చారు ఇమాన్యుయల్ కి, లెగ్ గేమ్ గట్టిగా ఆడు, నెక్స్ట్ నీ పాయింట్స్ నువ్వు చెప్పు, నీ ఎంటర్టైన్మెంట్ నువ్వు ఇవ్వు, 100%. చాలా బాగా మాట్లాడారు. ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ భలే యాక్టివ్ గా కూడా ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ లో క్యాప్టెన్ అయింది రీతు. ఫైనల్లీ తను కూడా క్యాప్టెన్ అయిపోయింది. ఇంకా బర్నీ గారు ఒక్కలే ఉన్నారు, మేబీ నెక్స్ట్ వీక్ అవుతారేమో, హోప్ఫుల్లీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా వీడియో, నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ.